జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. విక్రమార్కుడు సినిమాలో ఒక డైలాగ్ ఒకటి ఉంటుంది, బ్రహ్మానందం గారిది. ఆయన ఏమంటాడంటే, దొంగ దొంగ అంటే అనుకునేది నీ అమ్మ ముగుడా అంటాడు. ఆ మాదిరిగా ఈ సూడో సెక్యులర్ పార్టీల మధ్య ప్రస్తుతం మాటల యుద్ధం అయితే మొదలైపోయింది. మీకు అర్థమేంటిగా చెప్తా, న్యూస్ మాత్రం బాగుంటుంది, మీరు ఒకసారి వినండి. అయితే ఏంటంటే, వీళ్ళ అసలు బ్రతుకులేందో, వీళ్ళ అసలు నిజ స్వరూపాలు ఏందో మీరు గుర్తించాలా. అది నేను మిమ్మల్ని కోరుకునేది. నువ్వు ఆ తప్పు చేసినావంట ఒకరి మీద ఒకరు విరుచుకుపడుతున్నారు వీళ్ళంతా కూడా. ఆ రెండు పార్టీలు ఎవరయ్యా అంటే, ఒకటి వచ్చేసి ఏది ఈ కాంగ్రెస్ పార్టీ అదొకటి, రెండోది వచ్చేసి ఈ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రెండోది. ఈ గొడవలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ 54 ఏళ్ల యువనేత ఎవరు, ఈ హింసించే 24 రాజు పులికేసి ఉన్నాడు కదా, ఆయన ఒక పక్క ఏది ఈ కాంగ్రెస్ తరఫున. ఇంకా ఈ తృణమూల కాంగ్రెస్ పార్టీ తరఫున అయితే ఇది స్వర్పణ ఒక కామనాది కదా, ఎవరు మీకు తెలిసినామే, మమతా బెనర్జీ. ఒక పక్క వీళ్ళిద్దరు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏది ఈ పక్క ఒకరు ఆ పక్క ఒకరు. ప్రస్తుతం ఈ రాహుల్ గాంధీ అట్లే ఈ మమతా బెనర్జీల మధ్య తీవ్రమైనటువంటి మాటలు యుద్ధం నడుస్తుంది. నేనంటే నేను ప్రధాన అభ్యర్థిని అని చెప్పేసి ఇద్దరు కూడా గొడవలు పడుతున్నారు. ఈ ఇండి కూటమి అనేది ఒకటి ఉన్నది కదా, ఇంతకుముందు యూపీఏ కూటమి అంటా ఉన్నారు, ఏది ఈ కాంగ్రెస్ దాని మిత్రపక్షాల వాళ్ళందరినీ కూడా. కానీ ఇప్పుడు దానికి ఏంటంటే కొత్తగా ఇండి కూటమి అని ఒకటి పెట్టుకున్నారు పేరు, మీకు అందరికీ తెలిసే ఉంటుంది అదంతా కూడా. ఈ ఇండి కూటమికి నేను ప్రాతినిధ్యం వహించాలంటే లేదు నేను ప్రాతినిధ్యం వహించాలా అంటే, నేను గొప్పవాడినంటే లేదు నేను గొప్పదాన్ని అన్నట్టు. ఆ మాదిరిగా నువ్వా నేను అన్నట్టు వీళ్ళు పోటీ పడతారు, ఒకరి మీద ఒకరు పెత్తన జలాయించుకునే దానికి ట్రై చేస్తున్నారు. ఇప్పటికే పార్లమెంట్లో ఈ రాహుల్ గాంధీ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడని మిగిలిన ఇండి కూటమి సభ్యులను ఎక్కిరానియడం లేదని చెప్పేసి ఈ మమతా బెనర్జీ ఈ రాహుల్ గాంధీ మీద మండిపడుతుంది. అబ్బా బాధగా లేదు, అట్టున్నది ఆ బాధ. ఎందుకంటే పేరంతా ఓడికే వచ్చింది, ఓడికి ఒక్కడికే వచ్చితే ఇంకా నేనేమంత పనికి మాలిన దాన్ని, ఓడికంటే ఎక్కువ దుర్మార్గాలు నేను చేస్తున్నా కదా, దుర్మార్గులను అందరినీ నేను సంకన పెట్టుకుని, నేను వాళ్ళ పిల్లలు కదా సంకన పెట్టుకొని మోసేట్టు నేను మోస్తున్నాను కదా అన్నట్టు సిగ్గుండాలో బతకలకు ఒకరవన్నా. సరిగ్గా ఇదే సమయంలో కలకత్తాలో గత వీడియోలో నేను చెప్పినట్టు ఒక లేడీ డాక్టర్ మీద దారుణంగా అత్యాచారం మరియు హత్య జరిగిన విషయం మనకందరికీ తెలిసిందే. ఆ లేడీ డాక్టర్ను సామూహిక అత్యాచారం చేసి అంత దారుణంగా చంపేసినారు. కానీ మమతా బెనర్జీ ప్రభుత్వం మాత్రం ఈ సంఘటన మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలా, పైగా నిందితులను రక్షించే పనిలో పట్టింది. ఏది ఇంతకుముందుగా నేను చెప్పినా కదా, ఎవరైతే దుర్మార్గులు ఇటంతా చేసేవాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ పిల్లల కదా సంకన వేసుకున్నట్టు ఆ మాదిరి చేస్తాంది ఈవిడ గారన్నట్ట. ఆ మాదిరిగా దీంతో కలకత్తా హైకోర్టు రంగంలోకి దిగి మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని నానా చివాట్లు పెట్టి అసలు ఈ ఘటన మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడంపై మమతా బెనర్జీ ప్రభుత్వం మీద కలకత్తా హైకోర్టు తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. దీంతో అబ్బా ఇంక దొరికిందిరా నాకు సందు, దీని అక్క ఈ దెబ్బతో ఈయన లేచి అన్నట్టు ఈయన 54 ఏళ్ళ యువనేత ఈయన మంచి ఊపి మీద వచ్చినాడు, రేది రాక్ డాన్స్ చేస్తా జుమ్ముక్ అనేసి. ఈయన వచ్చేసి ఏం చేశా అంటే మమతా బెనర్జీ మీద రెచ్చిపోయినాడు. తన మాటలతో ఏంటంటే మమతా బెనర్జీను ఇరుగును పెట్టే ప్రయత్నం చేసాగినాడు. లేడీ డాక్టర్ హత్య గురించి మాట్లాడతా, మమతా బెనర్జీ కలకత్తాలో జరిగినటువంటి ఈ లేడీ డాక్టర్ హత్య విషయంలో తప్పు చేసిందని, ఆమెకు న్యాయం చేయాలని, ఆమెకు న్యాయం చేయకపోగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిందితులను కాపాడుతుందని, ఇది తీవ్రమైన నేరం అని చెప్పి మాట్లాడటం మొదలుపెట్టాడు ఈ 54 ఏళ్ళ యువనేత. ఇదంతా కూడా మమతా బెనర్జీని ఇరుకుని పెట్టడానికి కావడం ప్రతి ఒక్కరు కూడా గుర్తించాల్సిన విషయం ఇదంతా కూడా. కానీ ఇక రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో రెచ్చిపోయినటువంటి ఈ శూర్పణఖ అదే మమతా బెనర్జీ రాహుల్ గాంధీ మీద తీవ్ర ఆగ్రహాన్ని ఎత్తి వ్యక్తం చేసింది. మాట్లాడుతూ ఏమనిందంటే, రాహుల్ గాంధీ ఒక మేకవన్నీ పులి, మీకు అర్థమవుతుందా, రాహుల్ గాంధీ ఒక మేకవన్నీ పులి. నేను రాహుల్ గాంధీని ఒక ప్రశ్న వేస్తున్నా, ఇలాంటి సంఘటనలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎన్ని జరిగినాయి, వాటిలో ఎంతమంది మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయి అంటే మీకు ఒక న్యాయము మాకు ఒక న్యాయం అంట రాహుల్ గాంధీ మీద తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది ఈ శూర్పణఖ అదే మమతా బెనర్జీ. ఇక కాంగ్రెస్ పార్టీ నుండి ఇంకా ఎటువంటి కౌంటర్లు వస్తాయో ఇంకా మనం వెయిట్ చేస్తే తెలుస్తుంది, మొత్తానికి తెలుస్తుందా. ఇది బతుకు, అట్లా ఉండదు వాళ్ళ పరిస్థితి. అంటే వాళ్ళకు అనుకూలంగా ఉంటే ఒక రకము, వాళ్ళకు వ్యతిరేకించే ఒక రకము. అసలు వాళ్ళ పాలిత రాష్ట్రాల్లో ఈ విధమైనటువంటి దారుణాలు ఘటనలు ఏమైనా క్రైమ్ ఏదైనా జరిగితే ఎట్లుంటుందో ఇంక మీరు కళ్ళారా చూస్తున్నారు. ఇంతకుమించి ఇంక చెప్పాల్సిందే ఉండదు. కానీ ఒక మాట నేను మళ్ళా చెప్తున్నా, ఎక్కడైనా కూడా ఏదైనా ఒక దారుణమో అన్యాయమో ఇలాంటి క్రైమో జరిగితే ప్రతిపక్ష పార్టీలో లేకపోతే సామాన్య ప్రజలో ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులు లేకపోతే విద్యార్థులు ఇలాంటి వాళ్ళు అంతా పాల్పంచుకుంటారు. ఏది ఆ ధర్నాలు, రాస్తారోకులు, నిరసనలో. అంటే ఇక్కడ వాళ్ళ చేతగానితనాన్ని కప్పుపుచ్చుకునేందుకు ఈ మమతా బెనర్జీనే ఈ మమతా నాకు అలా పిలవాలంటే నాకు ఒప్పడంలే, కానీ తప్పడంలే, ఈ మమతా బెనర్జీనే ధర్నాలు చేస్తుందంట. ఏమని ధర్నాలు చేస్తావు, ఎవరికి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తావు, సిగ్గుండ పల్లె ఒక రవ్వన్న చేసేదానికైనా కూడా.
కనీసం రాష్ట్రంలో ప్రజలు ఏమనుకుంటారోనే ఓచారేమనే మన ముఖానన్న కొంచెం ఇంకిత జ్ఞానం అన్నాలే ఎట్ట చేస్తారా ఆ మాదిరిగా? నువ్వు అధికారంలో ఉండవు, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండవు, నీ చేతగాంతనవు, నీ అసమర్థత, మళ్ళీ ఏంది ఈవిడే ధర్నాలు చేస్తుంది. ఏడబోతుందిరా స్వామి నాయన. నిజం చెప్పాలంటే ఇన్నిసార్లు ఇన్ని ఎగ్జాంపుల్స్ చూస్తా ఉన్నా కూడా, ఉదాహరణలు చూస్తా ఉన్నా కూడా సిగ్గు లేకుండా మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ ఓట్లు వేస్తాను చూడు, వాళ్ళ మిడితో వాళ్ళు కొట్టుకోవాలా ఎవరు? ఈ పశ్చిమ బెంగాల్ జనాలంతా కూడా. అది కథ. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. తప్పనిసరిగా షేర్ చేయండి ప్లీజ్. మేము అడిగినా అడగకపోయినా కూడా మీరు సపోజ్ మనకు తెలిసిన, ఇప్పుడు నాకు తెలిసిన 10 మంది మిత్రులు ఉంటారు, వాళ్ళకి షేర్ చేయడానికి ఎంత టైం పడుతుంది? అలాగే నేను 10 గ్రూపుల్లో ఉంటుంది, ఫేస్బుక్ గ్రూపులు కావచ్చు, వాట్సాప్ గ్రూపులు కావచ్చు, ఈ లింకును షేర్ చేసేదానికి ఎంత సమయం పడుతుంది? ఒక బాధ్యత కలిగిన ఒక హిందువుగా ప్లీజ్ ఒక న్యూస్ ఎక్కడ ఆదరించే వాళ్ళగా, ప్రోత్సహించే వాళ్ళగా తప్పనిసరిగా మన వీడియోలను అయితే ఎప్పటికప్పుడు షేర్ చేసే ప్రయత్నం చేయమని నేను మళ్ళీ మిమ్మల్ని కోరుకుంటున్నా. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అయ్యా దయచేసి ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ దేశానికి ధర్మానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఏ స్థాయిలో సపోర్ట్ ఉందో, ఎన్ని లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారో, ఎన్ని కోట్ల మంది ఉన్నారో మీకు అందరికీ బాగా తెలుసు. కానీ నిజాయితీగా నిర్భయంగా దేశం కోసం, మన జాతి కోసం పోరాడేటటువంటి మన ఛానల్స్ను ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయాలా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.